రెసిగ్నేషన్ లెటర్ ఎప్పుడు పెడతాం మన అందరికీ తెలుసు. ఒక కంపెనీ నుండి మనం వెళ్ళిపోవాలి అన్నప్పుడు రెసిగ్నేషన్ లెటర్ పెడతాం. సో ఇక్కడ మనం కంపెనీ నుండి వెళ్ళిపోయేటప్పుడు 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటి అనుకోనంటే మనకి కంపెనీ మీద బాగా కోపం వచ్చి రకరకాలు తిట్టుకొని కంపెనీ నుండి వెళ్ళిపోవడం వేరు. అలా కాకుండా మనకు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది, ఒక కంపెనీలో ఒక 5 years వర్క్ చేశాను, అంతా బాగుంది, అండ్ వేరే కంపెనీకి వెళ్తున్నాను, అదొక కేసు అనమాట. సో 2 కేసులు మనం వెళ్ళిపోతుంటాం అనమాట. అయితే ఈ 2 కేసులో కూడా మనం రెసిగ్నేషన్ లెటర్ అయితే తప్పకుండా పెడతామన్నమాట. ఓకే, సో రెసిగ్నేషన్ లెటర్ పెట్టేటప్పుడు మనం కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలన్నమాట. ఫస్ట్ థింగ్ ఏంటి అనుకోనంటే మన బాస్కి లేదా మన మేనేజర్కి తిట్టడం అది చెయ్యకూడదు అనమాట. తిట్టమని నేను చెప్పట్లేదు, చెయ్యకూడదు అని చెప్తున్నాను అనమాట. మనకి బేసికల్గా ఒకవేళ మేనేజర్తో కానీ ఎవరితో కానీ కోపం ఉన్నట్లయితే దట్స్ ఆల్ పర్సనల్ అనమాట. ఈ రెసిగ్నేషన్ లెటర్లో మనం ఏం చేస్తాం అనుకోనంటే ఆ మెయిల్ అనేది ప్రతి ఒక్కరికి సీసీలో పెడతాం కాబట్టి మనం అది చెయ్యకూడదు అనమాట. ఓకే, మీకు ఎంత కోపం ఉండొచ్చు, ఎన్ని పాలిటిక్స్ అన్నీ జరగచ్చు, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇది మాత్రం మనం చేయకూడదు అనమాట. ఎందుకోసం అనుకోనంటే ఏదో ఒక రోజు మనం కూడా ఆ పొజిషన్లోకి వెళ్తాం కదా. సో మేనేజర్ రోల్కి మనం కూడా వెళ్ళొచ్చు, అప్పుడు మనకి వేరే వాళ్ళు అలా చేస్తే మనకి ఎట్లా ఉంటుంది. సో కాబట్టి అనమాట ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి వాళ్ళకి క్రిటిసైజ్ చేయడం అనేది మనం చేయకూడదు అనమాట. అండ్ అదేవిధంగా మనం రాసినటువంటి ఈ యొక్క రెసిగ్నేషన్ లెటర్లో అన్ప్రొఫెషనల్ లాంగ్వేజ్ యూస్ చేయకూడదు అనమాట. మీకు అన్ప్రొఫెషనల్ లాంగ్వేజ్ అంటే ఇప్పటికీ అర్థమై ఉండాలి. బూతులు అనేవి మనం అందులో మెన్షన్ చేయకూడదు అనమాట. ఓకే, మనకి చెప్పాను కదా ముందే ఎంత కోపమైనా ఉండొచ్చు అనమాట, బట్ అదైతే మనం మెన్షన్ చేయకూడదు అనమాట. అండ్ దాంతోపాటుగా కొంతమంది ఏం చేస్తుంటారు అనుకోనంటే నాకు సో అండ్ సో కంపెనీ వచ్చింది, ఆ కంపెనీలో నా రోల్ అనేది ఈ విధంగా ఉంటుంది, నేను గూగుల్లో వచ్చింది, నాకు అమెజాన్లో వచ్చింది అని చెప్పేసి ఆ కంపెనీ నేమ్ మెన్షన్ చేయడం అది చేయకూడదు అనమాట. ఎప్పుడు కూడా రెసిగ్నేషన్ లెటర్లో మనం ఏ కంపెనీలో జాయిన్ అవబోతున్నామో ఆ కంపెనీలో మనం చేసేటువంటి రోల్ ఏంటి అది మనం మెన్షన్ చేయకూడదు అనమాట. అండ్ అదేవిధంగా మనకి ఎంత శాలరీ వస్తుంది, ఓకే అంటే కొత్త కంపెనీలో మనం జాయిన్ అవబోతున్నాం కదా, ఆ కంపెనీలో మనకి ఎంత శాలరీ వస్తుంది దాని గురించి కూడా మనం మెన్షన్ చేయకూడదు అనమాట. ఓకే, అండ్ అదేవిధంగా 2 కేసులు చెప్పాను కదా మొదట్లో. ఒకటి ఏంటి అనుకోనంటే మనకి బాగా కోపం వచ్చి వెళ్ళిపోవడం, రెండోది వచ్చేసి ఏంటి అనుకోనంటే ఎక్కువ సంవత్సరాలు ఉండి కొంచెం మంచి ప్యాకేజెస్ కోసం వేరే కంపెనీకి వెళ్ళడం అనమాట. సో ఈ 2 కేసులు ఏంటి అనుకోనంటే ఎక్కువ సంవత్సరాలు ఒకే కంపెనీలో ఉండడం వల్ల వీ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ మెమరీస్ కదా, మన యొక్క ఫ్రెండ్స్ తోటి కొలీగ్స్ తోటి ఎక్కువ మెమరీస్ ఉంటాయి అనమాట. సో కొంతమంది ఏంటి అనుకోనంటే సెంటిమెంటల్ సెంటెన్సెస్ అనేవి రాస్తుంటారు అనమాట. సో నాకు మేనేజర్తో ఎంత సెంటిమెంట్ ఉండేది, ఈ పర్టికులర్ కొలీగ్తో నాకు ఎంత రిలేషన్ ఉండేది అని చెప్పేసి సెంటిమెంటల్ వర్డ్స్ అనేది రాస్తుంటారు అనమాట. ఇది మనం చేయకూడదు అనమాట. మనకి ఎంత సెంటిమెంట్ ఉన్నా ఎంత ఎక్స్ప్రెస్ చేయాలన్నా కూడా దట్స్ ఆల్ పర్సనల్ అనమాట. సో అది మనం పర్సనల్గా మన యొక్క మేనేజర్తో కానీ వాట్ ఎవర్ సమ్ ఎక్స్ కొలీగ్తో కానీ మనం మాట్లాడుకోవడమే తప్ప రెసిగ్నేషన్ లెటర్లోకి మాత్రం మెన్షన్ చేయకూడదు అనమాట. రెసిగ్నేషన్ లెటర్ అనేది ఫార్మల్గా సో నేను ఇలా రెసిగ్నేషన్ పెట్టాలనుకుంటున్నాను, సో ఈ రోజు డేటు అండ్ సో డేటు నాకు రిలీవింగ్ ఇవ్వండి అంతే అనమాట. అంతకన్నా ఇంకా మించి ఇంకేమీ పెట్టకూడదు అనమాట. ఓకే, సో ఇది నేను చాలాసార్లు చూశాను అండ్ నాకు క్లోజ్గా చాలామంది హెచ్ఆర్ కాంటాక్ట్స్ కూడా ఉన్నారు కాబట్టి ఇది నేను చెప్పాను అనమాట. ఇదైతే మీరు ఒకవేళ రెసిగ్నేషన్ లెటర్ ఎప్పుడైనా పెట్టాలి అనుకున్నప్పుడు ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్, గుడ్ బై.